సో, మీరందరూ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండే మాక్సిమం కాబట్టి, ఐల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ అండ్ ఐల్ షో యూ like what are the different properties, like what are the different tools we are going to use to do this integration stuff and before that you need to understand what is MuleSoft. So that is our first thing. So I'll share my screen. మీకు నా స్క్రీన్ విజిబుల్ ఉందా అండి? అండ్ ఇంకొంతమంది జాయిన్ అయినట్టున్నారు. సో వి జస్ట్ స్టార్ట్ చేసామండి. వి జస్ట్ స్టార్టెడ్. సో యూ నో నీడ్ టు వరీ. సో వి జస్ట్ స్టార్టెడ్ డిస్కషన్. ఓకే, we just took introduction of students and we have just started, so you no need to worry, you can just follow. So first we need to understand what is MuleSoft, then we will see how it will do and what is the background and why it came into picture and all. Okay, if you want me to continue in English I will do, otherwise I will continue in Telugu, no problem. Okay, మీకు ఏదైనా అర్థం కాకపోతే just stop me, I will repeat it in both Telugu and English, no problem. సో అందరూ ఒకసారి మ్యూట్లోకి వెళ్ళండి, ఏదైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేయండి. సో మ్యూల్సాఫ్ట్ ఏంటి అంటే ఇట్స్ ఏ ఇంటిగ్రేషన్ టూల్. ఇట్స్ నాట్ ఏ లాంగ్వేజ్ ఆర్ ఇట్స్ నాట్ ఏ సెపరేట్ సాఫ్ట్వేర్ లైక్ దట్. ఇట్స్ ఎన్ ఇంటిగ్రేషన్ టూల్. వాట్ ఇట్ విల్ డూ means it will integrate different APIs or different end systems and different databases or different third party systems, everything it will connect. Why it is going to connect? Like it will integrate all these things in order to establish the communication between these two different, two or more different systems. ఓకే, మెయిన్గా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? MuleSoft ఏం చేస్తుంది అంటే ఒక 2-3 సిస్టమ్స్ని లేదా మల్టిపుల్ సిస్టమ్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది. అన్ని సిస్టమ్స్ 1 to 1 కనెక్ట్ అయ్యి ఆ రెండిటి మధ్య ఉన్న కమ్యూనికేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వాట్ ఈస్ కమ్యూనికేషన్ అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 5 మెంబర్స్ ఉన్నాం అనుకోండి. లెట్స్ సే నాకు ఫ్రెంచ్ వచ్చు, ఇంకొకరికి జర్మన్ లాంగ్వేజ్ వచ్చు, ఇంకొకరికి తమిళ్ వచ్చు, ఇంకొకరికి హిందీ వచ్చు. వాళ్ళందరికీ కామన్గా ఒక లాంగ్వేజ్ అనేది తెలియదు. సో ఇప్పుడు నాకు ఫ్రెంచ్ వచ్చు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జర్మన్ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నాను అనుకో, ఎయిదర్ నేను జర్మన్ అయినా నేర్చుకోవాలి లేదా ఆ పర్సన్ ఫ్రెంచ్ నేర్చుకునైనా నాతో మాట్లాడాలి, లేకపోతే మాకిద్దరికి మేమేం మాట్లాడుకుంటున్నామో అర్థం కాదు. ఓకే, సో ఇదేంటి అంటే ఇట్లాంటి ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ కాకుండా ఒక కామన్ లాంగ్వేజ్ కింద పెట్టి, వాట్ ఈస్ కామన్ లాంగ్వేజ్? ఇంగ్లీష్. సో మనం కామన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడుకొని ఈ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం ఒక 2 డిఫరెంట్ పర్సన్స్ మధ్య ఇన్ జనరల్. అలాగా ఏపీఐస్లో లైక్ టెక్నాలజీ పరంగా మీకు MuleSoftలో ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ ఏపీఐస్ అనేవి ఉంటాయి. ఆ ఏపీఐస్ అన్ని ఒక్కొక్క లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేసుంటారు. అన్ని ఏపీఐస్ని కనెక్ట్ చేసి దానికి కావాల్సిన డేటాని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫార్మ్ చేయడం, పంపించడం లేదా రౌట్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి ఇంటిగ్రేషన్లో. ఓకే, సో వై MuleSoft అంటే MuleSoft డిఫరెంట్ అప్లికేషన్స్ని, డేటాని, సర్వీసెస్ని, సిస్టమ్స్ని అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది విత్ ఈజీ వే. మనకి ఈఎస్బీస్ అనేవి చాలా ఉన్నాయి మార్కెట్లో, బట్ MuleSoft అనేది చాలా పాపులర్. దీంట్లోనే ఎక్కువ డిమాండ్ ఉంది, దీనికి ఎక్కువ జాబ్ స్కోప్ ఉంది. ఎందుకు దీంట్లోనే ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంది అంటే MuleSoft అనేది వెరీ ఈజీ టు యూస్. ఫస్ట్ థింగ్, దీంట్లో ఏంటంటే డిఫరెంట్ సర్వర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడం అలాంటివి ఏమీ ఉండవు. వేరే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మీరు కొత్తగా నేర్చుకోవాలి అంటే దానికి కోడింగ్ ఉంటుంది. మెయిన్ ఎక్కువగా మీరు కోడ్ రాయాల్సి ఉంటుంది, లైక్ జావా కానీ, సిపిపి కానీ, లైక్ .NET కానీ, C# కానీ, అలాంటివన్నీ ఏంటి అంటే కోడింగ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండే టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్ అన్ని. బట్ MuleSoftలో ఏంటి అంటే మీరు ఏం కోడింగ్ రాయాల్సిన అవసరం ఏది ఉండదు. ఓన్లీ ఒక ట్రాన్స్ఫార్మ్ డేటాని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి చేంజ్ చేయడానికి ట్రాన్స్ఫార్మ్ V1 ఒకటి ఉంటుంది. అక్కడ మాత్రమే మీరు కొంచెం కోడింగ్ రాస్తారు. దట్ టు వెరీ ఈజీ టు లెర్న్. దట్ ఈస్ స్పెసిఫిక్ టు MuleSoft. వెరీ ఈజీ టు లెర్న్ అండ్ హౌ టు యూస్ దట్ ఫంక్షన్స్ అండ్ ఆల్. వన్స్ మీకు ఐడియా వచ్చింది అంటే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. అదర్ దెన్ దట్ యూ నో నీడ్ టు రైట్ ఎనీ కస్టమ్ కోడ్. దట్ ఈస్ వై MuleSoft ఈస్ వెరీ ఈజీ టు యూస్ అండ్ ఇట్ ఈస్ వెరీ పాపులర్. అండ్ మీకు ఇప్పుడు రియల్ టైమ్ మార్కెట్లో కూడా ఇండియాలో కానీ, యూఎస్లో కానీ, వేరే అబ్రాడ్ కంట్రీస్లో కానీ, ఈవెన్ UK, కెనడా, ఎనీ కంట్రీ మీరు తీసుకున్నా కూడా MuleSoft డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే MuleSoft డెవలపర్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ కూడా MuleSoftకే మూవ్ అవుతున్నాయి ఇంటిగ్రేట్ చేసుకోవడానికి.
ఓకే. సో డిమాండ్ అయితే ఎక్కువ ఉంది MuleSoftకి. దట్టు రీసెంట్గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. ఒక 5 years బ్యాక్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు కొనుక్కున్నారు MuleSoftని. అక్కడి నుంచి ఇంకొంచెం డిమాండ్ కూడా బాగా పెరిగింది. నేను జస్ట్ మార్కెట్ ఎలా ఉంటుందని చెప్తున్నాను ఓవర్వ్యూ కోసం. సో MuleSoft అనేది ఈజీ టు లెర్న్ అండ్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఒక 1 month 35 days లేదా 40 daysలో మ్యాక్సిమం మీకు ఒక కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది బేస్డ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. కోర్స్ మనం 1 month చెప్పుకుంటాం 25 to 30 days కానీ, బట్ మీరు ఇంకొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి ఒక డైలీ 2-3 hours కనుక మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోగలిగితే వితిన్ 40 days యూ విల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్ టు హ్యాండిల్ ఎనీ MuleSoft ప్రాజెక్ట్. అండ్ డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ప్యాకేజెస్ కూడా బాగా ఇస్తున్నారు. ఇప్పుడు రియల్ టైం వాళ్ళు దొరకట్లేదు, అసలు ఫేక్ పెట్టుకొని వెళ్తున్నారు చాలా మంది. సో మీరు రియల్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ విత్ గుడ్ ప్యాకేజ్. ఓకే. సో ఎందుకు ఇంత పాపులర్ అంటే MuleSoft ఈజీ టు యూస్ అండ్ ఏ సర్వర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అంతా క్లౌడ్లోనే జరుగుతుంది. మనకి క్లౌడ్ హబ్లోనే క్లౌడ్ హబ్ అని ఒకటి ఉంటుంది, నేను మీకు అవన్నీ చూపిస్తాను. సో క్లౌడ్ హబ్లోనే మనం అప్లై చేస్తాము. క్లౌడ్ అంటే జస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకునేది ఏముండదు. ఇట్స్ లైక్ ఇంటర్నెట్లో ఒక స్పేస్ క్లౌడ్ అంటే. దాంట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకుంటాం అంతే. సో ఈజీ టు యూస్ అండ్ ఈజీ టు లెర్న్ అండ్ డెవలప్ చేయడం కూడా చాలా ఈజీ. ఆల్రెడీ కనెక్టర్స్ అన్నీ ఉంటాయి. మనం చేసుకోవాల్సిందల్లా ఆ కనెక్టర్స్ని ఏ కనెక్టర్ని ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి యాజ్ పర్ యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. అది తెలుసుకుంటే చాలు యూ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్ లైక్ టు యూస్ దిస్ MuleSoft అండ్ ఆల్. సో బట్ మీకు ఇవన్నీ మీకు MuleSoft ఇంటిగ్రేషన్ అది తెలియాలి అంటే లైక్ ఇంకొంచెం డీప్గా అర్థం అవ్వాలి అంటే మీకు ఫస్ట్ బేసిక్స్ అనేవి అర్థం అవ్వాలి. సో MuleSoft ఏంటంటే మేజర్గా ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఏపీఐ అంటే ఏంటి? సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ ఏపీఐ ఫస్ట్. ఓకే. సో ఇక్కడ మీరు ఐ విల్ జస్ట్ గివ్ యూ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, దెన్ యూ విల్ గెట్ గుడ్ పిక్చర్. సో వాట్ ఈస్ అన్ ఏపీఐ? డెఫినేషన్ పరంగా ఏపీఐ అంటే ఇట్స్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. బట్ వాట్ దిస్ ఏపీఐ విల్ డూ అండ్ వాట్ ఈస్ ఏపీఐ? సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన సోషల్ మీడియా ప్రొఫైల్సే తీసుకున్నారు అనుకోండి, జస్ట్ లైక్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లైక్ వాట్సాప్ కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఇండియాలో ఉన్న మీ ఫ్రెండ్స్తోనూ మీరు చాట్ చేస్తున్నారు, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళతోనూ మీరు చాట్ చేయగలరు, వేరే అదర్ కాంటినెంట్స్ లైక్ వేరే ఆఫ్రికా, ఆసియా అలాగా వేరే కాంటినెంట్స్లో ఉన్న వాళ్ళతో కూడా మీరు చాట్ చేయగలరు. వరల్డ్లో ఎక్కడున్న పర్సన్తో అయినా కూడా మీరు చాట్ చేయగలుగుతున్నారు బై సిట్టింగ్ అట్ యువర్ హోమ్. How this is possible? How the information is passing from here to there, like from India to any other country or any other country to India? How the information is passing? It is through internet, that is fine. But internet ద్వారా అయితే కూడా ఎలా పాస్ అవుతుంది ఇన్ఫర్మేషన్? లైక్ ఫేస్బుక్ చాట్స్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఏదైనా కూడా ఎలా సెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక ఏపీఐ అనేది రన్ అవుతుంది. ఒక ఏపీఐ ద్వారానే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి చేంజ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండు కూడా మెర్జ్ చేశారు అండ్ వాట్సాప్ని కూడా ఫేస్బుక్ వాళ్ళు అక్వైర్ చేశారు, రైట్? సో మరి వాట్సాప్లో ఉన్న మెసేజెస్, ఫేస్బుక్లో ఉన్న వాట్సాప్ ప్రొఫైలు, ఫేస్బుక్ ప్రొఫైలు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు అన్నీ ఎలా కలుస్తాయి, అవన్నీ ఎలాగా ఒక దగ్గర మేనేజ్ చేయగలిగారు అవన్నీ అంటే త్రూ ఇంటిగ్రేషన్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని కలిపేశారు ఒక అకౌంట్ లైక్ ఫేస్బుక్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే యూ కెన్ మేనేజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్సో. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ దీస్ టూ సిస్టమ్స్ త్రూ MuleSoft ఆర్ ఎనీ అదర్ ESP. సో అలాగా మీకు డిఫరెంట్ సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి ఇంటిగ్రేషన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. బట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే ఇట్ ఈస్ త్రూ ఏపీఐ. సో వాట్ ఈస్ అన్ ఏపీఐ? లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ let's take a real-time example. Let's assume that we are in a restaurant. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ వెరీ ఈజీ ఎగ్జాంపుల్, దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ డెమో బికాస్ యూ విల్ కనెక్ట్ దిస్ టు దిస్ ఎగ్జాంపుల్ వెరీ ఈజీలీ. ఓకే, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది మనము వెళ్ళాము, జస్ట్ వెళ్ళిన తర్వాత మనం ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాం, ఒక వెయిటర్ తెచ్చి మనకి మెనూ ఇస్తారు, రైట్? సో మెనూ చూసి మనం ఏం చేస్తాం, మనకి ఏం ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమేమి కావాలో మనం ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసినప్పుడు ఈ వెయిటర్ అనేది నోట్ చేసుకుంటాడు. తను నోట్ చేసుకొని వెళ్ళి కిచెన్లో ఆ ఆర్డర్ అనేది ఇస్తాడు. సో ఈ ఫలానా టేబుల్ నెంబర్ వాళ్ళకి
లైక్ దట్ పర్టికులర్ టేబుల్ నెంబర్ దే ఆర్డర్ దీస్ ఐటమ్స్ అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఇస్తారు. సో కిచెన్లో ఆ ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రైడ్ రైస్ లేక ఒక కూల్ డ్రింక్ అలా ఏదైనా చెప్పామనుకోండి, అవన్నీ కిచెన్లో ప్రిపేర్ చేసి రెడీగా పెడతారు వాళ్ళు. వాళ్ళేం తెచ్చేవారు మనకి. కిచెన్లో ఎవరైతే ప్రిపేర్ చేస్తారో, కుక్ ఎవరు చేస్తారో వాళ్ళేం మనకి టేబుల్ దగ్గరికి వచ్చి సర్వ్ చేయరు, రైట్? సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రిపేర్ చేసి పక్కన పెడతారు. దెన్ అగైన్ మన ఆర్డర్ ఎవరైతే తీసుకున్నాడో వెయిటర్, తనే వెళ్ళి ఈ టేబుల్ నెంబర్కి ఇచ్చిన ఆర్డర్ రెడీ అయిందా అని కనుక్కొని ఆ ఆర్డర్ని తీసుకొని ఆ ఫుడ్ లైక్ మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో ఆ ఫుడ్ని తీసుకొచ్చి మన టేబుల్కి ఇచ్చి మనకి ఇస్తాడు, మనకి సర్వ్ చేస్తాడు దిస్ వెయిటర్, రైట్? సో అదే ఒక సింపుల్ ప్రాసెస్, ఒక రెస్టారెంట్లో జరిగే ప్రాసెస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏపీఐ. ఇక్కడ ఈ వెయిటర్ అనేవాడు ఏపీఐ. మీరు ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఏపీఐ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఏపీఐ అంటే ఈ వెయిటర్. వీడు ఏం చేస్తున్నాడు, మన దగ్గరకు వచ్చి మనం ఏం కావాలో ఆర్డర్ తీసుకొని కిచెన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు. ఇక్కడ మనము కదలట్లేదు, కిచెన్లో ఉండే వాళ్ళు కదలట్లేదు. ఓన్లీ కమ్యూనికేషన్ తీసుకొచ్చేవాడెవడు, ఓన్లీ వెయిటర్. సో హీ ఈజ్ నథింగ్ బట్ ఏపీఐ. సో ఇది మన టెక్నికల్ టర్మ్స్లో ఎలా ఉంటుందంటే, సో దిస్ ఈజ్ ద క్లయింట్, దిస్ ఈజ్ ద సర్వర్. దిస్ ఈజ్ క్లయింట్ మీన్స్ మనం ఆ రెస్టారెంట్ ఎగ్జాంపుల్లో, సర్వర్ మీన్స్ హూ ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీస్. ఎవరైతే కిచెన్లో చేస్తున్నారో దట్ ఈస్ సర్వర్. బట్ మనము క్లయింట్ సర్వర్ దే వోంట్ మూవ్ ఎనీవేర్. Only API will take the request from the client and it will send to the server. And then once the food is prepared or the request is prepared, then the server will send the response to API. API will take the response and send it to the client. Okay? ఇంతవరకు అర్థమైందా? ఒక ఏపీఐ అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, యూ కెన్ రిమెంబర్. ఒక క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకెళ్లి సర్వర్కి ఇస్తాడు ఒక ఏపీఐ. సర్వర్ నుంచి రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో అది క్లయింట్కి సెండ్ చేస్తాడు. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ ఉందా? దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్ సో ఫర్? వెయిటర్ అతను ఇన్పుట్ తీసుకుంటున్నాను కస్టమర్ దగ్గర నుంచి. yes. సో తీసుకున్న ఇన్పుట్స్ ని ఉన్న చెఫ్ కి ఇస్తున్నాడు, చెఫ్ మళ్ళీ వెయిటర్ కి ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటి అంటే, మనం ఆర్డర్ చేయడానికి వెళ్తాం, ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాం కదా. సో ఈ వెయిటర్ వచ్చి మనకు మెనూ తీసుకుంటారు. మెనూ అంటే టెక్నికల్ టర్మ్స్ దిస్ ఈజ్ రిక్వెస్ట్, యూ కెన్ రిమెంబర్. రిక్వెస్ట్ మన దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకెళ్లి సర్వర్కి ఇస్తాడు. సర్వర్ అంటే ఇక్కడ కిచెన్. ఆ రిక్వెస్ట్ ఎక్కడైతే ప్రాసెస్ అవుతుందో, ఆ రిక్వెస్ట్ ఎక్కడైతే వాళ్ళు ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తారో దట్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్. సో సర్వర్ నుంచి ఒకసారి మీకు అవుట్పుట్ వచ్చాక, లైక్ ఫుడ్ ప్రిపేర్ అయ్యాక, మళ్ళీ ఈ వెయిటరే తీసుకొచ్చి మనకు సర్వ్ చేస్తాడు. కిచెన్లో ఉండే వాళ్ళు ఎవరు వచ్చి మనకి ఇవ్వరు, రైట్? సో ఇక్కడ క్లయింట్, ఇది సర్వర్, ఇతను ఏపీఐ. ఈ ఏపీఐ అనేవాడు హీ విల్ టేక్ ద రిక్వెస్ట్ అండ్ సెండ్ ఇట్ టు ద సర్వర్. హీ విల్ టేక్ ద రెస్పాన్స్ అండ్ సెండ్ ఇట్ టు ద క్లయింట్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ రెస్పాన్స్ కైండ్ ఆఫ్ ఏపీఐ. సో ఇలాంటి ఏపీఐస్, మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి రియల్ టైంలో. ఆ ఏపీఐస్ అన్నిటినీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసేది ఇంటిగ్రేషన్. క్లియర్? I'll tell you one more example. సో ఇప్పుడు స్టూడెంట్స్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, మనకి అందరూ ఇది ఎవరో ఒకరు యూస్ చేసే ఉంటారు, మనబడి.com ఆర్ ఏదో ఒకటి. లైక్ సో మీకు మీ రిజల్ట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీ బీటెక్ రిజల్ట్స్ ఏవో వచ్చింది. మీరు ఏం చేస్తారు, మీ ఆ రిజల్ట్ పోర్టల్కి వెళ్ళి, ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొడతారు. లైక్ గెట్ మెమో ఆర్ గెట్ రిజల్ట్, ఏ బటన్ ఉంటే ఆ బటన్ క్లిక్ చేస్తారు. అప్పుడు ఏమొస్తుంది రెస్పాన్స్, మీకు మీ స్క్రీన్లో మీరు ఎంటర్ కొట్టిన వెంటనే మీ హాల్ టికెట్ నెంబర్తో పాటు మీ నేము, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ సబ్జెక్ట్ నేమ్స్, కోడ్స్, మార్క్స్ లిస్ట్, ఎవ్రీథింగ్ ఇలా రిపోర్ట్ అయితే మీకు వస్తుంది రిజల్ట్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్లో ఏదైతే పెట్టున్నారో వాళ్ళు కోడ్, అది ఏపీఐ. మీరు ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో ఒక ఏపీఐ కాల్ అనేది వెళ్తుంది. ఏపీఐ అనేది కాల్ అవుతుంది. ఆ ఏపీఐ కాల్ అయ్యి, లైక్ ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని రిక్వెస్ట్ లాగా తీసుకొని ఏపీఐ కాల్ అవుతుంది. ఆ ఏపీఐ వెళ్ళి ఆ ఏ డేటాబేస్లో అయితే మీ రిజల్ట్స్ అన్ని స్టోర్ అయ్యి ఉన్నదో ఆ డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ అన్ని మనకు తీసుకొని రెస్పాన్స్ లాగా మనకి ఇక్కడ యూఐలో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మన రిజల్ట్ అనేది. సో బ్యాక్గ్రౌండ్లో అది జరుగుతుంది బ్యాక్ ఎండ్లో.
మీరు బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక ఏపీఐ కాల్ అయ్యి ఈ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ మనం ఏదైతే ఇస్తున్నామో ఈ రెండింటిని ఇన్పుట్స్ లాగా రిక్వెస్ట్ లాగా తీసుకొని ఆ ఏపీఐకి ఇచ్చి ఆ ఏపీఐ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి మీకు సంబంధించిన ఆ హాల్ టికెట్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని రెస్పాన్స్ లాగా మనకి పంపిస్తుంది. ఇక్కడ మనం క్లయింట్ ఎవరు అంటే ఇక్కడ బ్రౌజర్. మనం ఏ బ్రౌజర్ అయితే యూస్ చేస్తున్నామో క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏది యూస్ చేస్తున్నామో అది క్లయింట్. మనం మెథడ్ మీద క్లిక్ చేసి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏపీఐ వెళ్ళి ఇవన్నీ తీసుకొని ఇన్పుట్స్ కింద దానికి ఇచ్చి దాని రిజల్ట్ అని తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపిస్తుంది. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఏపీఐ. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏపీఐ. క్లియర్? హలో, yes, clear. ఏ డౌట్ ఉన్నా పర్లేదు అడగండి మీరు. మీకు క్లియర్ కాకపోయినా మనం ఇంకోసారైనా చెప్తాం, లేదా ఎలాగో మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యాక బేసిక్స్ నుంచి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి కవర్ చేస్తాను. సో ఏపీఐ అంటే ఏంటి, డిఫరెంట్ ఫార్మాట్స్ ఏంటి అన్నీ మనం ఎలాగో కవర్ చేస్తాము. బట్ జస్ట్ మీకు ఇప్పుడు ఓవర్ వ్యూ అర్థమైనా సరిపోతుంది. డీటెయిల్డ్గా మనం క్లాసెస్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో విల్ కంటిన్యూ దెన్. సో ఇలాగా మీకు ఇలాంటి ఏపీఐస్ రియల్ టైమ్ సినారియోస్లో చాలా ఉంటాయి. సో ఇలాగా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఏపీఐస్ ఉన్నాయి అనుకోండి, ఏబిసిడిఈ అనేవి. సారీ, మిస్టేక్ పడింది. సో ఈ 5 అనేది 5 డిఫరెంట్ ఏపీఐస్ అనుకోండి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు. బట్ మీరు రిసెప్షన్లో ఆ అపాయింట్మెంట్ మీరు ఏదైతే మొబైల్లో మీకు మెసేజ్ వచ్చిందో అది చూపిస్తారు. మీరు చూపించిన తర్వాత ఆ రిసెప్షన్లో వాళ్ళు ఆ మెసేజ్ తీసుకొని వాళ్ళు చూసి వ్యాలిడేట్ చేసుకొని ఈ అపాయింట్మెంట్ ఉందా లేదా, కరెక్ట్గా తీసుకున్నారా లేదా అని చూసుకొని మీ దగ్గర మనీ పే చేసుకొని దెన్ దే విల్ సెండ్ యూ టు ద డాక్టర్ రూమ్. డాక్టర్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు, మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి మీరు ఎక్కడైతే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ డిస్పాచ్ చేస్తారో ఫార్మసీలో అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఒకటే చెప్తారు ఇన్ జనరల్. వాళ్ళు మీకు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు డిస్ప్లే చేసి మీకు కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి మీకు బిల్ జనరేట్ చేస్తారు. రైట్? సో ఇక్కడ రిసెప్షన్ అనేది ఒక ఏపీఐ, బిల్ ఎక్కడైతే మీకు జనరేట్ అవుతుందో ఫార్మసీ అదొక ఏపీఐ, డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్ ఎక్కడైతే మీకు కంప్యూటర్లో టైప్ చేసి మీకు అది ఇస్తారో అదొక ఏపీఐ, అండ్ మీ డీటెయిల్స్ కామన్ డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటుంది. ప్లస్ మీరు మనీ పే చేస్తారు, టెస్టింగ్ ఫీ పే చేస్తారు, క్రెడిట్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ యూస్ చేసి. మీరు పే చేసిన వెంటనే ఆ మనీ వెళ్ళి హాస్పిటల్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి, అదొక ఏపీఐ. ఇలాగా మల్టిపుల్ ఏపీఐస్ అని ఒక్కొక్క కాల్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క ఏపీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కమ్యూనికేట్ అయితేనే మీకు పర్టికులర్ మీరు ఫైనల్గా మీకు ఫార్మసీలో బిల్లు జనరేట్ అయినప్పుడు మీ మొబైల్ నెంబరు, మీ పేషెంట్ ఐడి, మీ నేమ్, మీ అడ్రస్, మీకు కావాల్సిన బిల్ డీటెయిల్స్ అవన్నీ జనరేట్ అయ్యి ఫైనల్గా ఒక ప్రింట్అవుట్ మీకు ఇస్తారు, జస్ట్ మెడిసిన్స్ అదంతా కలిపి. సో అది రావాలి మీకు, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఆ ఫామ్లో రావాలి అంటే ఇలాగ బ్యాక్ ఎండ్లో ఈ సర్వీసెస్ అన్ని ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర మీకు డిస్ప్లే చేస్తేనే అది వస్తుంది. సో అట్లాంటి పర్పసెస్ కోసం మల్టిపుల్ ఏపీఐస్ అనేవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది, ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి డీటెయిల్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా మీరు ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత కూడా, లైక్ మీరు ఫస్ట్ వెళ్ళి జాయిన్ అయిన వెంటనే మీరు ఆన్బోర్డ్ చేసుకుంటారు ఒక ఎంప్లాయీని. మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ఒక ఎంప్లాయీ ఐడి జనరేట్ అవుతుంది. మీకు కావాల్సిన మీకు సంబంధించిన కామన్ డీటెయిల్స్ అన్ని ఒక దగ్గర సేవ్ అవుతాయి. లైక్ మీ నేము, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్స్, లైక్ మీ మార్క్స్, మెమోస్ అవన్నీ ఒక దగ్గర ఉంటాయి. మీకు శాలరీ మంత్లీ రావాలి అంటే పేరోల్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు మీ నేము, మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారో, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో, మీ బ్యాండ్ ఏంటి, మీ ప్యాకేజ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మీకు మంత్లీ ఎంత శాలరీ రావాలో వాళ్ళు క్రెడిట్ చేస్తారు. ఆ క్రెడిట్ చేసేది బ్యాంకు కనెక్ట్ అవుతుంది. లైక్ వాళ్ళు పేరోల్ టీమ్ వాళ్ళు మీకు ఒక 20,000 పర్ మంత్ శాలరీ అనుకోండి, అది బ్యాంకుకి పంపిస్తారు 20,000 క్రెడిట్ చేయాలి అని వాళ్ళ అకౌంట్ నుంచి. సో బ్యాంక్ అనేది అక్కడ కాల్ అవుతుంది మళ్ళీ. సో ఇలాగ ఏదైనా ఒక ప్రాసెస్ కంప్లీట్గా మీకు జరగాలి అంటే బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టిపుల్ ఏపీఐస్ అనేవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి, ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి డేటా తెచ్చుకొని మీకు ఫైనల్గా ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో అన్ని ఏపీఐస్ కాల్ అవుతాయి రియల్ టైంలో. ఓకే, సో అలాంటివి ఒక 2-3 లేదా ఇట్లా 4-5 ఏపీఐస్ అనుకోండి, డైరెక్ట్గా కాల్ అయిపోతాయి, ఒకదాని ఒకటి ఇన్వోక్ చేసుకొని లైక్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అయ్యి అవుతాయి. ఇది ఇట్లాంటి టైప్ ఆఫ్
కమ్యూనికేషన్ని పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అంటారు. పాయింట్ టు పాయింట్ అంటే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం ఒకదాని నుంచి ఒకదానికి. అలా కాకుండా మధ్యలో ఒక మిడిల్ వేర్ వస్తుంది. లైక్ డైరెక్ట్గా అవి కమ్యూనికేట్ అవ్వకుండా ఈ ఏదైతే దానికి ఇన్ఫర్మేషన్ కావాలో అది డైరెక్ట్ త్రూ MuleSoft ద్వారా కనెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ MuleSoft ఇంటిగ్రేషన్. ఈ మధ్యలో MuleSoft వస్తుంది. అన్ని ఏపీఐస్ MuleSoftతో కనెక్ట్ అవుతాయి. MuleSoft విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక 5 ఏపీఐస్ ఉన్నాయనుకోండి. ఈ ఏపీఐ జావా లాంగ్వేజ్లో రాశారు, ఈ ఏపీఐ .NET లాంగ్వేజ్లో రాశారు, ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి కోడ్. ఈ ఏపీఐ C# లేదా ఇంకేదైనా C++ దాంట్లో రాశారు, ఇది గో లాంగ్వేజ్లో రాశారు. సో ఈ జావాలో రాసిన కోడ్కి గో లాంగ్వేజ్ రాదు. జస్ట్ లైక్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఫ్రెంచ్ అతనికి జర్మన్ రాదు, జర్మన్లో మాట్లాడే అతనికి ఫ్రెంచ్ రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇద్దరు జర్మన్ అతను ఫ్రెంచ్ అయినా నేర్చుకోవాలి, ఫ్రెంచ్ అతను జర్మన్ అయినా నేర్చుకోవాలి. ఇద్దరు రెండు నేర్చుకుంటే కానీ వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు. ఫర్గెట్ అబౌట్ ఇంగ్లీష్ ఫర్ నౌ. సో అలాగా ఈ జావాలో రాసిన అప్లికేషన్ను ఈ కోడ్ని తీసుకొచ్చి ఆ డేటా తీసుకురావాలి అంటే ఇది గో లాంగ్వేజ్ కోడ్ రాసుకోవాలి. లేదు గో లాంగ్వేజ్తో ఉన్న అప్లికేషను దీంట్లోనే డేటా తెచ్చుకోవాలంటే దీనికి జావా తెలిసి ఉండాలి. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ లేకుండా MuleSoft అనేది మిడిల్ వేర్ లాగా పనిచేస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరు వాళ్ళ లాంగ్వేజెస్లో వాళ్ళు రాసుకుంటారు. ఇది కామన్ లాంగ్వేజ్. ఇక్కడ MuleSoft అనేది ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫ్రెంచ్లో ఉన్నది ఏం చేస్తుంది? ఫ్రెంచ్ పర్సన్ తన ఫ్రెంచ్లో ఉన్న కమ్యూనికేషనే MuleSoftకి ఇస్తుంది, ఫ్రెంచ్లో హాయ్ చెప్తుంది. MuleSoft ఏం చేస్తుంది? ఫ్రెంచ్ నుంచి దాన్ని ఇంగ్లీష్కి ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ ఇంగ్లీష్లో మాట్లాడే అతనికి పంపిస్తుంది. సో ఇతనికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఇతను మళ్ళీ ఇంగ్లీష్లోనే పంపిస్తాడు MuleSoftకి. MuleSoft ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్కి ట్రాన్స్ఫర్ చేసి వాడికి పంపిస్తుంది, ఫ్రెంచ్ అతనికి. సో జస్ట్ లైక్ దట్ ఇక్కడ ఈ అప్లికేషన్స్ ఏం చేసుకోవాల్సిన పని ఉండదు. దే నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎనీథింగ్. MuleSoft విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. జస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, MuleSoft ఎలాంటి సినారియోస్లో యూజ్ అవుతుంది అని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్లో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి MuleSoft యూజ్ అవుతుంది. ఓకే, అలాగా మనకి మల్టిపుల్ ఏపీఐస్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్, థౌజండ్స్ ఆఫ్ ఏపీఐస్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వాలి వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్ టూల్. ఈ MuleSoft ఇంటిగ్రేషన్ టూల్ అన్ని ఏపీఐస్ని కనెక్ట్ అయ్యి వాటికి ఏ ఫార్మాట్లో డేటా కావాలి, ఎలాగ ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఏ ఏపీఐని ఎప్పుడు కాల్ చేయాలి, అవన్నీ కూడా MuleSoft చూసుకుంటుంది. మనం MuleSoftలో చేయాల్సింది ఏంటి అంటే we have to implement different integrations, different applications in order to make all these applications to communicate each other. Okay? So MuleSoft లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను. లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. MuleSoft లో ఒక అప్లికేషన్ చేయాలి అంటే లేదా ఒక ఇంటిగ్రేషన్ చేయాలి అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అని చెప్తాను. బట్ దానికంటే ముందు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, జస్ట్ ఒక 3 BHK ఫ్లాట్ కానీ ఒక 2 BHK ఫ్లాట్ కానీ కట్టుకోవాలనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం? లైక్ మనం కొనుక్కోవాలనుకున్నా లేదా ఏదైనా ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలి అని అనుకున్నా కూడా మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఒక ల్యాండ్ చూసుకుంటాం. దెన్ ఆ ల్యాండ్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్కి తగ్గట్టు 3 BHK కానీ 2 BHK కానీ లేదా ఇండివిజువల్ హౌస్ కానీ ఎలా ఉంటుంది అనేది ఒక ప్లాన్ వేయించుకుంటాం ఆర్కిటెక్ట్ దగ్గర, రైట్? ఆ ఆర్కిటెక్ట్ మనకి ప్లాన్ వేసి మనకి ఇస్తారు. ఈ 3 BHKలో ఇలాగ పూజ రూమ్ ఇక్కడ ఉంటుంది, కిచెన్ ఇక్కడ ఉంటుంది, ఈ వాష్రూమ్స్ ఇలా ఉంటాయి, మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది, ఇలా ఈ ప్లేసెస్లో ఉంటుంది అని మనకు ఒక డిజైన్ ఇస్తాడు. అది మనకు నచ్చింది అనుకోండి, ఓకే మీరు ఆ బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు, ఇల్లు కట్టడం స్టార్ట్ చేయించుకుంటారు ఆ బిల్డర్ దగ్గర. లేదు మనకి ఏదైనా చేంజెస్ కావాలి, నాకు పూజ రూమ్ ఇక్కడ వద్దు, సెపరేట్గా ఇంకొక లొకేషన్లో పెట్టాలి యాజ్ పర్ వాస్తు, లేదా నా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వద్దు విడిగా ఉండాలి, అలాంటివి ఏదైనా మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి మీరు చెప్తారు మళ్ళీ ఆర్కిటెక్ట్కి. సో ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? మళ్ళీ మీకు డిజైన్ చేంజ్ చేసి మీకు కావాల్సినట్టు చేంజ్ చేసి డిజైన్ మీకు ఇస్తాడు. సో వన్స్ మీకు ఆ డిజైన్ నచ్చింది అంటే మనం బిల్డర్తో బిల్డింగ్ స్టార్ట్ చేయమని చెప్తాం, ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేసాక దెన్ అది కంప్లీట్ అయిపోయాక మనం ఏం చేస్తాం? మనం వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి ఆ హౌస్లో మనం గృహప్రవేశం అది చేసుకొని ఆ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తాం, లివ్ చేయడం, రైట్? అలా ఒక ఇల్లు కట్టడానికి ఎలాగైతే ఒక 3 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయో, ఒక ఏపీఐని చేయడానికి MuleSoftలోకి ఇంటిగ్రేషన్ చేయడానికి కూడా కామన్గా 3 ఫేజెస్ ఉంటాయి.
ఫస్ట్ వన్ ఏంటి అంటే డిజైన్. మన హౌస్ ఎగ్జాంపుల్లో లాగా ఇట్ ఈస్ డిజైన్. లైక్ మీకు ఒక ఏపీఐ బిల్డ్ చేయాలి, ఒక ఇంటిగ్రేషన్ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిజైన్ ఇట్. ఆ డిజైన్ చేయటానికి మ్యూల్సాఫ్ట్ యూస్ చేసే టూల్ ఏంటి అంటే ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఇక ఇల్లు ఎగ్జాంపుల్ అర్థమైందా? సో ఒక హౌస్ బిల్డ్ చేయడానికి ఎలాగైతే 3 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయో అలాగా ఒక ఏపీఐ బిల్డ్ చేయడానికి ఇన్ జనరల్ గా 3 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మ్యూల్సాఫ్ట్ లో. ఫస్ట్ మనం ఆ ఏపీఐని, ఆ ఇంటిగ్రేషన్ ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ డిజైన్ చేసుకుంటాం. ఆ డిజైన్ చేయడానికి వీ హ్యావ్ టు యూస్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఆర్ ఇది క్లౌడ్ హబ్ అని కూడా అంటారు, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ కూడా అంటారు. దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం మనము. మామూలుగా జీమెయిల్లో, ఫేస్బుక్లో ఎలాగ క్రియేట్ చేస్తామో అలాగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. బట్ మనం ట్రైనింగ్ పర్పస్ కోసం, ట్రయల్ కోసం 30 days ఫ్రీ అకౌంట్ ఇస్తారు మనకి మ్యూల్సాఫ్ట్. 1 month మనం ఫ్రీగా అన్ని ఫీచర్స్ యూస్ చేసుకోవచ్చు. బట్ మీ రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు. సరే, నార్మల్ గా అయితే కంపెనీలో వాళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు ఇవన్నీ. యా, కంపెనీస్ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు. ఇది మనకు మామూలుగా 1 month ఫ్రీ మనం ట్రైనింగ్ చేసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం. బట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో అలాగా ఫ్రీగా ఇవ్వరు కదా. మ్యూల్సాఫ్ట్ అంటే ఒక ప్రోడక్ట్. సో వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ లైక్ మనకి నెట్ఫ్లిక్స్ కి, అమెజాన్ ప్రైమ్ కి మనకి ఎలాగ మంత్లీ సబ్స్క్రిప్షన్, మంత్లీకి అయితే 300, 6 months కి అయితే ఇంత అమౌంట్ అనేది మనం సబ్స్క్రైబ్ ఎలా చేసుకుంటామో, జస్ట్ లైక్ దట్ మ్యూల్సాఫ్ట్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి. అది వాళ్ళ కంపెనీకి రిక్వైర్మెంట్ని బట్టి కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు ఆ లైసెన్స్. లైక్ 1 year కి కావాలా ఈ ప్రోడక్ట్ మీకు, లైక్ జస్ట్ లైక్ నెట్ఫ్లిక్స్ మనకి 1 month కావాలంటే 1 month పే చేస్తాం, 3 months కావాలంటే 3 months పే చేస్తాం. అలాగా వాళ్ళకి మన ఆఫీస్లో, మన కంపెనీలో ఈ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి కావాలి, ఎన్ని సంవత్సరాలు దీన్ని మెయింటైన్ చేయాలనే దాన్ని బట్టి వాళ్ళ క్లయింట్తో మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన లైసెన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో అక్కడ మనకి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఆ లైసెన్స్ మనకి ఇస్తారు కాబట్టి డెవలపర్స్కి. కాకపోతే మనం ఇప్పుడు ట్రైనింగ్ పర్పస్ కోసం, మనం నేర్చుకోవడం కోసం మనం ఒక అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే క్లౌడ్ హబ్లో అది మనకి 30 days మాత్రమే ఫ్రీ. తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. కావాలి అంటే మనం అదే ఈమెయిల్తో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనం ఓల్డ్ అకౌంట్లో చేసిన ఏపీఎస్ అవన్నీ ఉండవు, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్యాకప్ తీసి పెట్టుకోవచ్చు. దట్ ఐ విల్ షో యూ హౌ యూ కెన్ డూ దట్ అండ్ ఆల్. బట్ 30 days ఫ్రీగా అయితే ఉంటుంది ఇనిషియల్గా మన ట్రైనింగ్ పర్పస్ కోసం. ఓకే, సో ఇది ప్లాట్ఫామ్, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఆర్ క్లౌడ్ హబ్. దీన్ని యూస్ చేసి మనం ఏపీఐ డిజైన్ చేస్తాము బై యూజింగ్ ద డిజైన్ సెంటర్. అండ్ ఏపీఐ మేనేజర్లో ఏపీఐస్ క్రియేట్ చేసి సెక్యూరిటీస్ అవన్నీ మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్ క్లౌడ్ హబ్లో. ఓకే, అండ్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ. దెన్ సెకండ్ ఫేజ్ ఏంటి, మన ఇల్లు కట్టడంలో కూడా సెకండ్ ఫేజ్ ఏంటి, డిజైన్ చేసి మనకి ఓకే అన్నాక, ఆర్కిటెక్ట్ ద్వారా ఓకే అన్నాక మనం ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాం, రైట్? సో విచ్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్. డెవలప్ చేస్తాం మన ఏపీఐ. వన్స్ మనకి డిజైన్ ఓకే అయిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఏపీఐ ఆర్ అవర్ కోడ్ ఆర్ అవర్ ఫ్లోస్. ఆ డెవలప్ చేయడానికి మ్యూల్సాఫ్ట్ యూస్ చేసేది ఎనీ పాయింట్ స్టూడియో. సో దిస్ ఈజ్ ద ఎనీ పాయింట్ స్టూడియో. ఇది జస్ట్ ఎక్లిప్స్ లాగా మనం డౌన్లోడ్ చేసి, ఇది ఒక్కటే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం మ్యూల్సాఫ్ట్కి. లైక్ వేరే సాఫ్ట్వేర్స్ లాగా, వేరే దానిలాగా సర్వర్స్ అట్లాంటివి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ క్లౌడ్ హబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. ఈ ఎనీ పాయింట్ స్టూడియో ఇప్పుడు కనిపించేది మీ స్క్రీన్లో ఉండేది ఎనీ పాయింట్ స్టూడియో. ఇక్కడ మనం యాక్చువల్గా డెవలప్మెంట్ అనేది చేస్తాము. మన అప్లికేషన్స్ని ఇలాగ ఉంటాయి ఫ్లోస్, ఇవన్నీ ఫ్లో అంటారు, ఇవన్నీ అప్లికేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ ఫ్లోస్. ఆ ఫ్లోస్లో డిఫరెంట్ కనెక్టర్స్, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కనెక్టర్. ఈ కనెక్టర్స్ అన్ని యూస్ చేసి ఇలా ఫ్లోస్ బిల్డ్ చేసి ఇలా అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాం. ఇది డెవలప్మెంట్. ఇది ఎలా చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ కూడా నేను మీకు అన్ని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన నెక్స్ట్ క్లాస్లో. బట్ గుర్తుపెట్టుకోండి, డెవలప్ చేసేది ఎనీ పాయింట్ స్టూడియో, డిజైన్ చేసేది ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. మనం మళ్ళీ బ్యాక్ టు అవర్ హౌస్ ఎగ్జాంపుల్. మన ఇల్లు కట్టడం ఒకసారి అయిపోయి కంప్లీట్ అయిపోయింది అంటే మనం ఏం చేస్తాం, ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాం, వెళ్ళి ఆ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్. సో మనకి వన్స్ మనకి డెవలప్మెంట్ అయిపోయింది, కోడ్ అంతా రాసేసాము మనం దీంట్లో ఎనీ పాయింట్ స్టూడియోలో కోడ్ అంతా రాసేసాము అంటే మనం ఆ కోడ్ని, ఆ అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయడానికి కూడా ఈ క్లౌడ్ హబ్బే, ఎనీ పాయింట్ ప్లాట్ఫామే. దీంట్లో ఈ ఫీచర్ యూస్ చేస్తాం ఈసారి.
డిజైన్ చేయడానికి డిజైన్ సెంటర్, సెక్యూరిటీ ఇవ్వడానికి ఏపీఐ మేనేజర్ ఎలాగో, డిప్లాయ్ చేయడానికి రన్ టైమ్ మేనేజర్. అప్లికేషన్ని రన్ టైమ్ మేనేజర్లో డిప్లాయ్ చేసి మనం క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగా 3 డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. జస్ట్ లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ప్రీవియస్ బ్యాచ్. సో ఇలాగా ఈ 3 స్టేజెస్ యూస్ చేసి చేస్తాం ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ చేయాలి అంటే. అండ్ ఇవన్నీ కూడా మీకు ఈజీ టు లెర్న్, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినంత మాత్రాన మీకు ఇవేం రాదన్నట్టు కాదు, కష్టం అన్నట్టు కాదు. బట్ రీసెంట్గా ఏంటి అంటే నేను రీసెంట్గా విన్నాను, ఈవెన్ 10th క్లాస్ చేసిన వాళ్ళు కూడా ఇది నేర్చుకొని సర్టిఫికేషన్ కూడా చేశారంటే, ఎవరో 10th క్లాస్ స్టూడెంట్ కూడా. సో విచ్ ఇస్ ప్రెటీ ఈజీ. యూ నో నీడ్ టు స్ట్రగుల్ ఆర్ యూ నీడ్ టు ఫియర్ అబౌట్ లైక్ ఎలా నేను MuleSoft నేర్చుకోవడం కష్టమేమో అన్నట్టు అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది నాన్ ఐటీ వాళ్ళు కూడా MuleSoftకే మారుతున్నారు ఇప్పుడు. సో ఇబ్బంది ఏం లేదు, ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ స్టేజెస్. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో లైక్ మనం ఒకసారి ఏదైనా శాంపుల్ అప్లికేషన్ అలా బిల్డ్ చేసి చూద్దాం. సో ఇంతవరకు క్లియరా? ఎనీ డౌట్స్ కెన్ ఆస్క్. Yes, ma'am. Design Anypoint platform, Anypoint Studio, both are deployment in Hubba, ma'am. ఇప్పుడు డిజైన్ చేయడానికి ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అన్న క్లౌడ్ హబ్ అన్న ఒకటే, Okay. సేమ్ 2 డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఎనీపాయింట్ ప్లాట్ఫామ్లో మనం ఏపీఐ డిజైన్ చేస్తాము, సెక్యూరిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం బై యూజింగ్ ఏపీఐ మేనేజర్. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ సెంటర్ అనేది ఒకటి, మీరు క్లిక్ చేసిన వెంటనే మారుతుంది ఇలాగా, ఆ డిజైన్ సెంటర్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు ఏపీఐని డిజైన్ చేసుకుంటారు, క్రియేట్ న్యూ ఏపీఐ అని చెప్పి ఇక్కడ డిజైన్ చేసుకుంటారు. ఈ డిజైన్ చేయడానికి మీకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, రామెల్ లాంగ్వేజ్ అని. దట్ వి విల్ కవర్ లేటర్. బేసిక్గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి, రెస్ట్ ఏపీఐస్, సోప్ ఏపీఐస్ అని. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ ఆల్సో. ఇవి కూడా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. JSON అనేది ఎలా ఉంటుంది, XML ఎలా ఉంటుంది, ఫార్మాట్స్ అనేవి మీకు ఇవి ఐడియా ఉండాలి అంతే. ఇంకా ప్రీ రిక్విజైట్స్ అంటూ ఏం ఉండదు. బేసిక్గా మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఏపీఐ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఈ డేటా ఫార్మాట్స్ ఉంటాయి, JSON, XML, CSV అలాగ 3 డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్లో డేటా ఎలా ఉంటుంది ఇది మీకు ఒక ఐడియా ఉంటే దెన్ నో ప్రాబ్లం. అది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎనీపాయింట్ స్టూడియో అనేది సారీ JSON అంటే XML మార్క్ లాంగ్వేజ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. అదే మనం మాన్యువల్గా రాసేది ఏముండదు. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ V1 అనేది ఒకటి ఉంటుంది కాంపోనెంట్. దీన్ని యూస్ చేసి మనం ఇక్కడ చేంజ్ చేస్తాం ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి. నేను కొంచెం కోడ్ రాయాల్సింది ఎక్కడ ఉంటుంది అంటే MuleSoftలో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ దట్, ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్లో ఇది డేటా వ్యూ అంటారు. ఇక్కడ మీరు కొంచెం ఒక 2-3 లైన్ ఆఫ్ కోడ్ ఉంటుంది, అది సింటాక్సెస్ అంతా మీకు గుర్తుంటే సరిపోతుంది. ఇట్స్ ఈజీ టు లెర్న్. ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ యూస్ చేసి ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి డేటాని చేంజ్ చేస్తారు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇది JSON ఫార్మాట్లో ఉంది, వేరే కనెక్టర్కి మీరు పంపించేటప్పుడు లేదా క్లయింట్కి పంపించేటప్పుడు వాళ్ళకి XML ఫార్మాట్ కావాలి అనుకోండి, JSON నుంచి XMLకి ఈ సింటాక్స్ యూస్ చేసి మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ ఒకటే మీరు లిటిల్ బిట్ కోడింగ్ మీరు కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ న్యూ టు ఎవ్రీ వన్ బికాస్ దిస్ ఈస్ స్పెసిఫిక్ టు MuleSoft. ఇది MuleSoftలో మాత్రమే ఉండేది, ఇంకెక్కడ ఉండదు ఈ కోడింగ్. బట్ ఇదేమంత కష్టపడేదేం కాదు, జస్ట్ ఒక మీకు 1 వీక్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే యూ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్. ఇది ఈజీ టు లెర్న్, నో ప్రాబ్లం. సో ఫార్మాట్స్ ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది నార్మల్గా ఇంగ్లీష్లో మనం మన నేమ్ ఏంటి, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎంత మనీ ఉంది, సంథింగ్ జస్ట్ ఒక సింపుల్ లైన్ రాశాను నేను అంతే. JSON ఫార్మాట్లో అయితే ఇలా ఉంటుంది, కీ వాల్యూ పేర్స్, ఇలా ఇది కీ వాల్యూ ఇలా ఈ ఫార్మాట్లో మెన్షన్ చేస్తే అది JSON. ఇలాగ ట్యాగ్స్ రూపంలో మెన్షన్ చేస్తే అది XML ఫార్మాట్. ఇది నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఎలా అర్థం చేసుకోవాలని. బట్ ఇది మనం నేర్చుకొని ఇలాగ మనం రాయాల్సిందైతే ఏముండదు, జస్ట్ మీకు అర్థం అవ్వాలి XML అంటే ఎలా ఉంటుంది,
జేసాన్ ఫార్మాట్ అంటే ఎలా ఉంటుందో చూడడానికి అనేది మీకు అర్థమైతే చాలు. జస్ట్ ఐడియా కోసం రేపు పొద్దున మన రిక్వైర్మెంట్ ఇచ్చి మనం చేసినప్పుడు మనకు కరెక్ట్గా చేసామా లేదా అని మనం అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికైనా కూడా మనకి ఏ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో అదొకటి ఐడియా ఉంటే దెన్ మీకు ఈజీ అవుతుంది ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు. సో ఈ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఎనీ డౌట్స్? ఇప్పుడు కరెక్ట్ వర్షన్ ఏది మేడం? రన్ టైమా? ఇది మ్యూల్ 4 అండి. మ్యూల్ 4.4 క్లియర్గా చెప్పాలి అంటే లైక్ ప్రీవియస్ వర్షన్ లో కోడింగ్ ఉందన్నారు. సో ఇప్పుడు కోడింగ్ ఉండదా? అర్థం అవ్వలేదండి, సారీ. నా ప్రీవియస్ వర్షన్ లో కోడింగ్ యూజ్ చేశారు. కోడింగ్ యూజ్ చేస్తారు అన్నారా? బ్రేక్ అవుతుంది మీ వాయిస్. యా మ్యూల్ 3లో 3 వర్షన్ లో మేబీ నేను మీ వినింది కరెక్ట్ అయితే లెట్ మీ కరెక్ట్, ప్లీజ్ కరెక్ట్ మీ. మీరు ప్రీవియస్ వర్షన్ లో కోడ్ రాశారు, ఇప్పుడు కోడ్ అవసరం లేదు మ్యూల్ సాఫ్ట్ లో అంటున్నారు అన్నారా? అవునవును. ఓకే, దెన్ ఫైన్. మీరు ఇప్పుడు కోడింగ్ గురించి అయితే మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మ్యూల్ 4 లేటెస్ట్ వర్షన్, మ్యూల్ 4.4. మీరు వినింది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మ్యూల్ 3 అనేది ఒక వర్షన్ ఉండేది. 3 ఈ వర్షన్ అంటే రన్ టైం వర్షన్ అంటారు దీన్ని. మ్యూల్ 3 అని ఉండేది. ఆ 3లో ఏంటంటే మీకు ఇన్ని కనెక్టర్స్ ఉండేవి కావు. ఇక్కడ ఇప్పుడు మీకు మల్టిపుల్ కనెక్టర్స్ ఉంటాయి. లైక్ ఇవన్నీ డిఫరెంట్ కనెక్టర్స్, ఒక్కొక్క రిక్వైర్మెంట్ కి సంబంధించి ఒక్కొక్క కనెక్టర్స్. ఇన్ని కనెక్టర్స్, ఇన్ని ఆపరేషన్స్ మ్యూల్ 3లో లేవు. ఇది మ్యూల్ 4లో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మ్యూల్ సాఫ్ట్ వాళ్ళు. సో మీకు మ్యూల్ 3లో ఏమయ్యేది అంటే ఓల్డ్ వర్షన్లో ఇలాంటివి ఏదన్నా ఒక ఫంక్షనాలిటీ మీకు కావాలి అంటే ఆ కనెక్టర్స్ మీకు అవైలబిలిటీ ఉండేవి కావు. ఆ కనెక్టర్ బదులు మీరు జావా కోడ్ రాయాల్సి ఉండేది. ఈ కనెక్టర్స్ అన్ని కూడా మ్యూల్ సాఫ్ట్ వాడు ఏంటి జావా కోడ్ మీదే మనకు బిల్డ్ చేసి ఇస్తాడు. మనకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు జావా. బట్ మ్యూల్ సాఫ్ట్ బిల్డ్ చేసేది ఈ కనెక్టర్స్ అన్ని ఆన్ టాప్ ఆఫ్ జావా కోడ్ ఓన్లీ. బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు జావానే రాసుకుంటారు, మనకు అది అనవసరం కూడా. మనం ఈ కనెక్టర్ యూస్ చేసుకుంటాం అంతే మ్యూల్ 4లో. బట్ మ్యూల్ 3లో ఓల్డ్ వర్షన్లో ఎలా ఉండేది అంటే ఇలా ఇన్ని కనెక్టర్స్ అవైలబిలిటీ ఉండేవి కావు. సో వాళ్ళకి ఏదైనా ఒక ఫంక్షనాలిటీ కావాలి అంటే ఆ కనెక్టర్ ఇక్కడ లేదు అంటే వాళ్ళు కంపల్సరీ జావా కోడ్ రాసుకోవాలి మాన్యువల్గా. బట్ మ్యూల్ 4లో అలా లేదు. మ్యూల్ 4లో ఎవ్రీథింగ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ కనెక్టర్. వీ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ జావా కోడ్, పైథాన్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, నథింగ్. వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఓన్లీ డేటా వ్యూలో మనకు కొన్ని సింటాక్సెస్ ఉంటాయి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి. అవి గుర్తుపెట్టుకుంటే చాలు నేను ఇందాక చెప్పినట్టు. సో ఇంకా ఇంతకు మించి మనకి కోడింగ్ అనేది ఏది ఉండదు ఎక్కడ మ్యూల్ 4లో, బికాస్ ఇట్ ఈస్ లేటెస్ట్ వర్షన్. క్లియర్? Any other doubts from anyone? మ్యామ్ ఎగ్జాక్ట్లీ 45 days లో అయిపోద్దా మన కోర్సు? 30 days లోనే అవుతుంది మ్యాక్సిమం. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నాన్ ఐటీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బేసిక్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి వాటికి కొంచెం టైం ఎక్కువ అయిపోతుంది. స్టార్టింగ్ లో ఒక 5 days వరకు కూడా మ్యాక్సిమం దాని మీద అయిపోతుంది. మీకు అంతా కంప్లీట్ గా బేసిక్స్ నీట్ గా అర్థమైతే గానీ మీకు ఇది ఎక్కువ అంటే అంత టఫ్ అనిపిస్తుంది బేసిక్స్ అర్థం కాకపోతే. సో బేసిక్స్ నేను కవర్ చేయాలి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకొక 5 days ఎక్స్ట్రా అవుతుంది. బట్ నార్మల్గా అయితే 30 days లో అయిపోతుంది. బట్ నేను 30 days అంటే 30 days అని ఫిక్స్ అయ్యేముండను. మీకు అందరికీ హ్యాండ్స్ ఆన్ వచ్చే వరకు ఇంకొక 5 days అటు ఇటు అయినా మనం ప్రాబ్లం లేదు. మనం అనుకున్న కోర్స్ కంటెంట్ అయితే 30 to 35 days అయిపోతుంది. మనకి ఏదైనా డౌట్స్ ఉండి లేదా ఇంక బేసిక్స్ ఉండి ఇంకేమైనా అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. మీకు 40 days లో నేను చెప్పేది మాక్సిమం టైం పీరియడ్. నేను మన కోర్స్ 30 days లో అయిపోతే కూడా మీరు ఇంకొక 15 days మీరు ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేసుకొని ఫస్ట్ నుంచి హ్యాండ్స్ ఆన్ తెచ్చుకొని నీట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 45 days లో మీకు కంప్లీట్గా గ్రిప్ వస్తుంది. కోర్స్ 30 days లో కూడా అయిపోయినా 35 days లో అయిపోయినా కూడా మీకు 45 days బఫర్ టైం లాగా నేను చెప్తున్నాను. సో మ్యాక్సిమం మీరు టైం పెట్టుకోవచ్చు. టార్గెట్ అంటే ఒక 45 daysకి మీకు బాగా గ్రిప్ వస్తుంది ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడానికి. ఓన్లీ ప్రాజెక్ట్ ఎలా మేడం? ప్రాజెక్ట్ అంటే ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు ప్రాజెక్ట్? ఏంటండి?
ప్రాజెక్ట్ ఎలా ప్రాక్టీస్ చేపిస్తాను? నేనా? యా ఇక్కడ మీకు yeah. ఈ రోజు క్లాస్లో లేదా ఇంకేదైనా 1-2 క్లాస్లో మాత్రమే మీరు పీపీటీ చూస్తారు. నేను ఇంకా పీపీటీస్ ఏమి ఎక్కడ దేనికి చెప్పను. డైరెక్ట్గా మనం హ్యాండ్స్ అనే చేస్తాము. లైక్ డైరెక్ట్గా నేను చేసి చూపిస్తాను మీకు. దెన్ మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా ఇస్తాను. మీరు ప్యారలల్గా చేస్తూ ఉంటారు. మీరు ఈ రోజు చెప్పింది రేపు చేయడం అలాగా. నేను ప్యారలల్గా మీకు 1 by 1 నేను చేసి చూపిస్తూ ఉంటాను. ఒక్కొక్క ఫంక్షనాలిటీ లేదా ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఎలా చేస్తామో రియల్ టైం ప్రాజెక్ట్లో అలాగే మనం దీంట్లో చేస్తాం. స్టెప్ బై స్టెప్ చేసి నేను చూపిస్తాను. మీకు ఒక హ్యాండ్స్ ఆన్ మీకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఇస్తాను. మీరు ప్యారలల్గా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్. సో ప్రాక్టికల్గానే అంతే చేసి చూస్తాం. థియరిటికల్గా ఏమీ ఉండదు. ఎక్కడైనా అవసరమైతే ఏదైనా ఒక టాపిక్ మీకు అర్థం కాకపోతే నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కానీ మ్యాక్సిమం మనం మొత్తం 90% మనం కోడింగ్ చేసే చూస్తాం. రియల్ టైంలో మనం చేసి ప్రాక్టీస్ చేసే చూస్తాం. హ్యాండ్స్ అనే ఉంటుంది మొత్తం. Yeah, so if there is no other doubts, maybe we'll wrap up. Okay, and okay, ఒకసారి కిరణ్తో ఇన్ఫార్మ్ చేసి మనము మాట్లాడదాం. నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. ఓకే ఓకే. Thank you so much for joining. So happy weekend. Thank you, ma'am. Thank you. Bye bye. సరే, ఎవరైనా డౌట్ ఉందా? మోస్ట్లీ అంటే ఈ ప్రాసెస్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాను మేడం? ఒక ప్రాజెక్టే మనం ఎండ్ టు ఎండ్ చేస్తామండి. ఎక్కువ ప్రాజెక్ట్స్ ఏం మనం చేయం, అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రియల్ టైం ప్రాజెక్ట్లో మీరు రేపు పొద్దున ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాక మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చేయాలి, ఫస్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చేసి చూస్తాం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని. ఓకే. ఓకే, దెన్ థ్యాంక్ యూ. బై బై. గుడ్ నైట్.